నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతి వ్లాగ్స్. యుద్ధం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అయితే ఎదుర్కొంటున్నారు. హోటల్స్ కానీ, రెస్టారెంట్కి కానీ, క్యాంటీన్స్ వాళ్ళు ఇలా పెద్ద స్థాయి వంటలు చేసే వాళ్ళైతే గ్యాస్ దాంతో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇట్లాగా మనకి ఇలా పెద్ద స్థాయిలో వంటలు చేసే ప్రదేశాల్లో ఉపయోగించే స్టవ్లు, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన స్టవ్ అన్నమాట. ఇది ఎక్కువ వేడుండి పెద్ద పాత్రలను కూడా పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి ఈ స్టవ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అన్నమాట, తుప్పు పడదు. టూ బర్నర్స్ ఉంటుంది, 3 బర్నర్స్ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద 18 ఇంచెస్ కడాయిలు కూడా పెట్టుకోవచ్చు. ఈ కడాయిలు 18 అయితే 10 లీటర్స్, 20 అయితే 13 లీటర్స్, 22 అయితే 15 లీటర్స్, 24 అయితే 18 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ హోటల్కి, రెస్టారెంట్కి, క్యాంటీన్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడైతే తయారవుతాయి. మరి ఈరోజు మనం వీడియోలో వచ్చి సింగిల్ ఎస్ఎస్ స్టీల్ స్టవ్ అయితే చూద్దాము. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాము. వాళ్ళు చూడండి ఎలా తయారు చేస్తున్నారు అనేది చూడండి. కాయిల్ పెట్టారనమాట, ఇక్కడ వైర్లు అటాచ్ చేసి చేస్తూ ఉన్నారు. ఇది ఎలక్ట్రికల్ స్టవ్ అనమాట, ఎలక్ట్రికల్ ఎస్ఎస్ స్టవ్. ఈ స్టవ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ ఎస్ఎస్ స్టవ్ అయితే త్వరగా వంట చేసుకోవచ్చండి. వేడయ్యాక శుభ్రంగా చేసుకోవడం కూడా ఈజీ అనమాట. బహుముఖంగా వేయించడము మరియు డీప్ ఫ్రైయింగ్, కూరలు తయారు చేయటము అవన్నీ చేయొచ్చు. ఇక్కడ 3 స్టార్ హోటల్ నుండి కమర్షియల్ హోటల్కి కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయండి. టీ స్టాల్ స్టవ్లు కానీ, చాట్ బండ్ కౌంటర్స్ కానీ, ఇలా రకరకాల కౌంటర్స్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. అంతే కదండి, ర్యాక్స్ కూడా వీళ్ళ దగ్గర స్టీల్ ర్యాక్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. మరి ఈరోజు మనము గ్యాస్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి మనము ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్ని అయితే ఇప్పుడు చూడబోతున్నాము. దాని కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది అడిగి ఇప్పుడు తెలుసుకుందాము. మరి నాతో పాటు చూద్దురుగానే రండి. హలో సార్, ఇది ఎలక్ట్రికల్ స్టవ్ అన్నారు కదా, ఎంత కెపాసిటీ అండి? 3500. ఓకే, ఎంతవరకు దీని మీద చేయొచ్చు మనం? 15 kg వరకు చేయొచ్చు. 15 kgs వరకు రైస్ చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు? రైస్ చేసుకోవచ్చు, కర్రీస్, కడాయి అన్ని చేసుకోవచ్చు. ఏవన్నా చేసుకోవచ్చు. ఒక బిర్యానీ కూడా చేసుకో, ఫ్రైడ్ రైస్ చేసుకోండి కావాలి. అవును, ఇలా ఎత్తడం అలా అవుతుంది కాబట్టి అదొక్కటి చేసుకోలేము. అయితే ఎన్ని యూనిట్లు అవుతుంది అండి? గంటకి 3 యూనిట్స్ అవుతాయి. గంటకి 3 యూనిట్స్ అవుతాయి. ఓకే, ఇది ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలండి? ఇది ఆన్ వచ్చేసి ఇక్కడ ఆఫ్ అండి. ఇప్పుడు ఇది మనం ఇట్లా ఆన్ చేస్తే ఇక్కడ మనం ఇది తిప్పుతూ ఆన్ అవుతుంది. మనకి ఎంత కెపాసిటీ కావాలో ఎంత కావాలో అంత పెంచుకోవడం. ఈ బ్లాక్ ది కెపాసిటర్, లైట్స్ ఇట్లా ఆన్ అవుతాయి. 50, 100, 150, 200 మనకి ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. మనకు తొందరగా కావాలంటే 300 పెట్టుకోవాలి. తొందరగా కావాలంటే 300 పెట్టుకోవాలి. మనం మీడియం లో కావాలంటే 200 పెట్టుకోవాలి. మీడియం అయితే 200 పెట్టుకోవాలి. ఇంకా స్లో అంటే 100 పెట్టుకోవాలి. ఇక్కడ యారో మార్క్ ఉంటది, యారో మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ యారో మార్క్ పెట్టుకోవాలి. అంటే ఆన్ చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. గ్రీన్ లైట్ మనము టెంపరేచర్ ఇది చేసినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. ఈ బ్లాక్ వచ్చేసి టెంపరేచర్ రెగ్యులేటర్. ఇది షాక్ కొట్టదండి దీని మీద పెడితే? షాక్ ఏమీ రాదు. ఎంత పెద్ద బగోనా అన్నా దీని మీద పెట్టుకోవచ్చు. ఓకే, వరల్డ్స్ ఎన్నండి దీని? వరల్డ్స్ ఎన్ని? 3500. అంటే గంటకి 3 యూనిట్స్ అవుతుంది. దీని రేట్ అండి ఎంత అండి? 35,000.
35,000. ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా? వచ్చి మాట్లాడుకుంటే అటు 2,000 1000 తగ్గిస్తారు. ఓకే, వచ్చి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. ఓకే, ఈ షాక్ అయితే కొట్టదు. షాక్ ఏం రాదు. మ్హూ. దీనికి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఏమైనా ఇస్తారా అండి? వారంటీ గ్యారంటీ ఏమి ఉండదు మేడం. ఓన్లీ మనకి ఏంటంటే ఒక కొరాయిలో ప్రాబ్లం వస్తుంది. ఆ, ఏదైనా కాయిల్ ఖరాబ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, బయట దొరుకుతుంది మార్కెట్ లో. ఆ. మిగతాదంతా మిగతాదంతా ఏం ఇవేం ఇదంతా స్టీలే కాబట్టి. స్టీల్. చూడండి, ఇది ఏంటి? స్టీల్ ఆహా, అలా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే అట్లా పెట్టుకో. స్టిక్కర్ అన్నమాట పైనంతా. స్టిక్. ఇదంతా స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. అచ్చా, ఓకే. రిపేర్ ఏమైనా మీరే చేస్తారండి? రిపేర్ రిపేర్ మనం చేస్తాము, మనం తీసుకొచ్చినా చేసేస్తాం మనం. ఓకే, దానికి అమౌంట్ పే చేస్తే అయిపోతుంది. ఓకే. ఒక కాయిల్ మనకు ప్రాబ్లం వస్తుంది, ఇంకేముండదు. ఒకవేళ వస్తే కాయిలే వస్తుంది. వారంటీ గ్యారంటీ అయితే లేదు. లేదు, రిపేర్ అయితే మనం చేయగలం. చేయగలం. ఓకే, మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే మేము చేసి ఇచ్చేస్తాం. ఓకే. బాబు, దీని మీద స్టీల్, ఐరన్, అల్యూమినియం కడాయిలు పెట్టచ్చా? పెట్టచ్చు మేడం, ఏమన్నా ఏవైనా పెట్టచ్చు. పెట్టచ్చు. ఓకే, ఏ కడాయిలన్నా పెట్టుకోవచ్చు, ఏ గిన్నెలన్నా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వాళ్ళు బగోనా పెట్టారండి. ఇందులో వేడి నీళ్ళు అయితే అయిపోయాయి. కడాయి పెట్టారు. కడాయి ఎంతసేపటికి ఎలా అవుతుందో అనేది చూద్దాము. చూడండి, ఫ్లేమ్ రాగానే ఈ కడాయిలో ఉన్న వాటర్ కానీ ఆయిల్ కానీ చాలా మరుగుతుంది. మనకి వేడవ్వంగానే మనకి వితిన్ 10-15 మినిట్స్లో మనకి అన్నీ రెడీ చేసుకోవచ్చు. అంత త్వరగా ఈ ఎస్ఎస్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్లో అయిపోతుంది. మరి చూడండి, చూసాం కదండి ఎంత ఇదిగా ఉందో అనేది. చూసారు కదండి, 3 స్టార్ హోటల్ నుంచి కమర్షియల్ హోటల్కి కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నీ వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర ఎంఎస్ స్టవ్లు ఉంటాయి, ఎస్ఎస్ స్టీల్ స్టవ్లు కూడా వీళ్ళు తయారు చేస్తారు. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను. ఉపయోగపడితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. ఇక్కడ చైనీస్ బట్టీసు, ఎలక్ట్రిక్ బర్నర్సు, 2 బర్నర్సు, ఇలా చాలా రకాలైతే మీకు అందుబాటులో ఉంటాయి.